అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అండ్ పేపర్ టఫ్నెస్ గురించి తెలుసుకుందాం. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా ఒక అనలైజ్ చేసి పేపర్ చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. మెయిన్లీ పేపర్ అనేది మీడియం టఫ్గా అని చెప్పాలి, యావరేజ్ లెవెల్లో ఉంది. మరీ అంత ఈజీ ఏం కాదు, అలాగే అంత టఫ్ అని చెప్పలేము. పేపర్ చూసిన తర్వాత ఎక్కువ టాపిక్స్ అనేది ఎన్వైర్న్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ టాపిక్స్ మీదే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్, ఏపీ హిస్టరీ అండ్ లిటిల్ ఒక 10 to 15 మార్క్స్ అనేది పాలిటీ యావరేజ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనం ఎన్వైర్న్మెంట్ టాపిక్ చూసుకుంటే కార్బన్ ఎమిషన్, ప్యారిస్ అగ్రిమెంట్స్, వాటి గురించి, నెట్ జీరో గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే హిస్టరీ సంబంధించి ఏపీ హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్ మీద ఈ టాపిక్ కొంచెం టఫ్గానే ఉందని చెప్పాలి. అవి మనం ఎక్కడా చూడలేము, ఆ క్వశ్చన్లు కొంచెం డీప్గానే ఇవ్వడం జరిగింది. పాలిటిషియన్కి వస్తే మోడరేట్గానే ఉన్నాయి. ఆ తర్వాత మ్యాథ్స్ ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ అయితే ఇచ్చారో అవి ఎస్ఎస్సి లెవెల్ చేసే మ్యాథ్స్ అండి. అది ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే. ఏపీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న మ్యాథ్స్కి ఈ మ్యాథ్స్ టచ్ అవ్వదు, దాదాపు టచ్ అవ్వదు. సర్కిల్స్ కానీ అవి కానీ కొంచెం డీప్గానే ఇచ్చారు. అండ్ కొన్ని అర్థమెటిక్ అనేది యావరేజ్గా ఉన్నాయి. ఓకే, అవి చేయగలిగే, టైం టేకింగ్ కూడా ఉన్నా కూడాను చేయగలచ్చు. ఆ తర్వాత కట్ ఆఫ్ విషయానికి వస్తే, కట్ ఆఫ్ అనేది కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీస్ పోస్ట్ లేవు, కొన్ని జిల్లాల్లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఓసీ కేటగిరీకి యానాన్ యావరేజ్గా 80+ వస్తే కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, 1/3 నెగిటివ్ కాదు కాబట్టి. అలాగే ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉండే ప్లెయిన్ ఏరియా అండ్ హిల్ ఏరియా రీజియన్స్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సైడ్ కట్ ఆఫ్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బీసీకి తీసుకుంటే 75+ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎక్కువ ఎస్టీ పోస్టులు ఈస్ట్ వెస్ట్ ప్లెయిన్ ఏరియాలో అండ్ హిల్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి వాటికి మనం 1/3 నెగిటివ్ కన్సిడర్ చేసుకున్నా కూడా 55 రేంజ్లో వచ్చినా కూడా ఆ జిల్లాలకైతే కట్ ఆఫ్ క్లియర్ అవుతుందండి. ఇది ప్రిలిమ్సే కాబట్టి 1:50 తీస్తారు కాబట్టి మనకి ఆ ఏరియాలో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిమైనింగ్ ఏరియాలో ఎక్కడైతే ప్లెయిన్ ఏరియా కన్సిడర్ చేసుకొని ఉన్నారో ఆ ఏరియాలో యానాన్ యావరేజ్ 75 ఆ మార్క్స్ కట్ దాటుతుంటే వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్ వాళ్ళు క్లియర్గా ప్రిపేర్ అవ్వచ్చు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఆ రేంజ్లో కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కానిస్టేబుల్ మీద కూడా ఇదే విధంగా కట్ ఆఫ్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ కరెక్ట్గా ఆ రేంజ్లోనే ఉంది. వాటికి ఖచ్చితంగా పోస్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపించాయి. ఇదండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, ఎవరికైతే ఆఫ్టర్ క్యూ 80 దాటుతుందో ప్రశాంతంగా మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఆఫ్టర్ కీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.